తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి, విజయవాడ అనగానే కనకదుర్గమ్మ, దుమ్ముగూడెం అనగానే ముత్యాలమ్మ తల్లి గుర్తు రావాలని నా చిరు ప్రయత్నం. అందుకే నేను రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఈ వీడియోలు చేస్తున్నాను. మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నా వీడియోస్ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా చిన్న విన్నపం. మా ఊరిని డెవలప్ చేయాలని, ఈ అమ్మవారి గుడి అందరికీ తెలియాలని, మన తెలుగు 2 రాష్ట్రాలు ముందు తెలియాలని నా ప్రయత్నం అండి. అంతగా ఇంకొక విషయం తెలుసుకున్నామండి. అది మీ అందరికీ తెలియజేయడం కోసం గరిగలి ఊరేగింపు రోజు ఇక్కడికి వచ్చి దీప నైవేద్యాలు తీసుకుంటూ ముత్యాలమ్మ తల్లి మఠం అంటారండి. ఈ ఈ మఠాన్ని ప్రారంభించిన కుటుంబ సభ్యులతో మీకు పరిచయం చేస్తానండి. వీరేనండి, సింగరయ్య రెడ్డి గారి వైఫ్. వీరి మాటల్లో తెలుసుకుందామండి. అండి, భద్రాచలం నుండి వచ్చి దుమ్ముగూడెం మీరు అమ్మవారిని ప్రత్యేకంగా చూపించాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీరు గత 4-5 రోజుల నుండి కూడాను మీరు ప్రత్యేకంగా అమ్మవారిని చాలా శ్రద్ధ తీసుకొని అన్నీ తెలుసుకొని అమ్మవారి కోసం ఇంకా ఇంకా తెలుసుకోవాలని తాపత్రయం చూస్తున్నాను. అందుకనే మీకు చెప్పాలనిపించింది ఒక చిన్న మాట, అందుకనే చెప్తున్నాను. నాకు తెలిసింది ఏంటంటే, నా చిన్నతనంలో అమ్మవారు లేరు అని అందరూ అనుకుంటున్నారండి. ఇక్కడ అనుకుంటుంటే అయితే నేను 3 సంవత్సరాల పాపకి వస్తాను, నేను ఏంటన్నది చూపిస్తానని చెప్పారు అని నాకు చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళందరూ. అంటే ఏంటా అని మా వాళ్ళ దగ్గరికి వచ్చి నేను తెలుసుకున్నాను ఒకసారి. ఏంటమ్మా అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటే, నీకు 3వ సంవత్సరం అమ్మవారు నీ మీదకి వచ్చి వాళ్ళు చెప్పారు ఏమంటే, నువ్వు ఒళ్ళంతా నల్లగా అయిపోయింది, నీకు మాటలు రావట్లేదు, 3వ సంవత్సరంలోని మాటలు రావట్లేదు, మనిషి నల్లగా అయిపోయావు, అసలు ఏంటి పిల్ల ఎలా అయిపోయింది అని అనుకుంటున్నారు. అనుకుంటుంటే ఆ టైంలోని ఒక ఆవిడికి తెలిసిన మన వాళ్ళకి పూనకం, అదే అమ్మవారి పూనకం అంటే కనకదుర్గమ్మ వారే వచ్చారు ఆవిడ మీదకి. వచ్చి చెప్పారు ఏమని, అమ్మ మీరు ఎందుకు ఆ పిల్లని తీసుకొని వచ్చి ఎందుకు ఇంకా అలా ఉంచుకున్నారు, మీరు ఇక్కడ గుడికి తీసుకొని వెళ్ళండి, మీరు ఆవిడే బతికిస్తుంది. ఆవిడ చెప్పారు ఏమని, నేను వస్తాను, నేనే వచ్చాను అని చెప్పాను, వాళ్ళు పట్టించుకోలేదు, అక్కడ పెట్టుకొని బాధపడుతున్నారు అని అంటున్నారు ఆవిడ. అందుకని మీరు వెళ్ళండి తీసుకొని, ఆవిడే చూసుకుంటారు అన్నీ. అంటే ఆవిడ చూసుకున్న ఆవిడ ఎవరు అనుకుంటున్నారు, డిఆర్ఓ గారి భార్య ఆవిడ అని నాకు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. అప్పుడప్పుడు చెప్తూ ఉంటే అలాగా అనేసి ఇంకా ఏం జరిగిందని తెలుసుకుందాం అంటే, అప్పుడు ఏమన్నా అంటే ఊళ్ళో పెద్దలు అందరూ కూడాను అసలు నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఆ పిల్లని బతికించు అన్నిటికీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే అప్పుడు ఆవిడ అన్నదంట, రే మీరు ఎందుకురా నన్ను ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను చెప్పిన పని మీరు చేయండి అని అన్నారంట. అంటే అప్పుడు ఏం చేయాలి మేము, నువ్వు కానీ ఆ పిల్లని బతికించకపోతే గుడిని పేల్చేస్తాం అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంట. అప్పుడు వాళ్ళు ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారంట, గుడి ఆవరణ అవతల ఉండి మాట్లాడుతుంటే ఆవిడ అంతా తెలుసుకొని, మీరు మాట్లాడకండి అలాగా, నేను మీ పిల్లని బతికిస్తాను, నేను సత్యం ఏంటో చూపిస్తాను అని చెప్పి ఆవిడ మీరు నిమ్మకాయలు తెచ్చుకోండి అని చెప్పిందండి. నిమ్మకాయలు తెచ్చుకోండి అని చెప్తే నిమ్మకాయలు తెచ్చుకున్నారంట వాళ్ళందరూ. వెళ్ళి తెచ్చుకొని నేను కన్ను మూసి తెరిచేలాగా మీరు 101 నిమ్మకాయ కోయండి అని చెప్పారంట. కోస్తే సరే కోస్తామని చెప్పి అందరూ కూడా మనసుకు తోచిన వాళ్ళందరూ కూడా నిమ్మకాయలు తీసుకొని కోసేసారంట. అలాగా ఆవిడ కళ్ళు మూసి తెరిచేలాగా కోసేసరికి అప్పుడు 3వ సంవత్సరం పాప ఎవరంటే నేనే. ఆ పాపనంట కళ్ళు తెరిచానంట. అప్పుడు నేను కళ్ళు తెరిచేసరికి మాటలు రాని ఆవిడ్ని కూడాను, ఆవిడతో పాటు ఆ డిఆర్ఓ గారి భార్యతో పాటు నేను కూడా కూర్చొని మాట్లాడానంట. ఆవిడతో పాటు డ్యాన్స్ వేసానంట. ఇవన్నీ నాకు తెలియదండి, మా పెద్దవాళ్ళు చెప్తుంటే నేను వినటమే. ఎందుకంటే మాకు ఇంకా అమ్మవారు ఊళ్ళోనే ఉన్నారు అన్న మా నమ్మకం అనమాట. ఇంకా ఆవిడ ఇంకా మంచి పేరుతో మా ఊరు ఇంకా మంచి ఒక వెలుగు వెలగాలని ఆశతోని వీళ్ళు కూడా భద్రాచలం నుండి వచ్చి అన్నీ తెలుసుకొని మన ఊరి దుమ్ముగూడెం ప్రత్యేకతలు అందరికీ తెలియజేయాలని చాలా 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 ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళు. అందుకని అమ్మ ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇంకొక ప్రత్యేకత కూడా ఉందమ్మ ఇక్కడ. అదేంటంటారేమో, అక్కడ ముత్యాలమ్మ గుడిలోని గరగలు ఊరేగింపుకి బయలుదేరుతాయి. ఊరేగింపు బయలుదేరి ఎక్కడ ఆగవమ్మ, అవి ఎక్కడ దింపరు. అవి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ
మా తాతగారు వాళ్ళ నిలబెట్టారు. మా తాతగారు కండ్రపు ముత్యాలు గారు, మా నాన్నగారి పేరు సింగేరి రెడ్డి, వాళ్ళ అమ్మాయిని నేను రుక్మిణిని. మా వాళ్ళు నిలబెట్టినవి ఇవి. మా వాళ్ళ ప్రత్యేకంగా ఇక్కడ నిలబెట్టి ఆ అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ మఠం వేయించాలి అని చెప్పి ఇక్కడ దింపిన గరగలు మళ్ళీ ఆ ఎత్తుకున్న వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ముత్యాలమ్మ చెట్టు ఉంది అక్కడ దింపుతారు. మాకు చాలా అది ప్రత్యేకం అమ్మ. అది ఇంకా అమ్మవారు ఇక్కడ దిగటం, మళ్ళీ అక్కడ దింపటం, మళ్ళీ గర్భగుడిలోకి వెళ్తారమ్మ అమ్మవారు. అంత ప్రత్యేకత ఇక్కడ. నమస్కారం అండి. ఈ మఠం గురించి తెలుసుకుందామని, ముత్యాలమ్మ తల్లి మఠం అంటే ఏంటి, గరిగలు ఇక్కడ ఎందుకు దింపుతారు, ఇవన్నీ తెలుసుకుందామని మీతో పరిచయం చేసి తెలియజేద్దామని మా వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి అని వచ్చామండి. మీ మాటల్లో తెలుసుకుందామని. చెప్పండి. దుమ్ముగూడెం ముత్యాలమ్మ నమస్కారం. ముత్యాలమ్మ తల్లి రండి, వచ్చి ఆ సత్యాన్ని చూడండి. ఆమెను ఎవరు చూడాలనుకుంటున్నారో రండి. ఆమె సత్యం ఏంటో మీకు కావాలంటే కళ్ళతో చూడండి, చదువుతానండి. ఆమెను చూడాలనుకుంటే మీకు ఎన్ని కళ్ళైనా సాలవు. మీకు ఆ అమ్మని నిలబెట్టుకున్న వాళ్ళు ఇంటి పేరుతో సహా ఉన్నది అక్కడ. ఆమెను మీరేం చేయాలనుకుంటున్నారు, ఏం పెట్టాలనుకుంటున్నారో, మీ కోరికలు ఏంటో చెప్పుకోండి. చెప్పుకుంటే ఆవిడ మీకు అన్నీ నెరవేరుస్తుంది. అంతేగాని వేరుగా మాట్లాడుకొని వేరుగా చెప్పొద్దు. మీరేమి అందుకనే కదా అసలు ఆ ఇంటి వాళ్ళు నన్ను కొలుసుకుంటేవారు, ఆ ఇంటి వాళ్ళు నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకుంటే ఆ అమ్మ ఊళ్ళో ఉంటే ఎక్కడ వాళ్ళందరూ ఆ అమ్మ లేదనుకున్నారు. ముత్యాలమ్మ నేను లేననుకున్నారు. లేననుకుంటే అప్పుడు నేను చెప్పేదానికి అమ్మ నాకు సత్యం కావాలంటే మీరు జాతరలో చూడండి, 3 సంవత్సరాల పిల్ల మీదకి వస్తాను, నేను వచ్చి చూపించుతాను నా సత్యం. అమ్మ అమ్మ అప్పుడు ఆ అమ్మాయి మీదకి వచ్చాను, ఆ ఇంటి పిల్ల మీదకి వచ్చాను. అమ్మ ఆ అమ్మాయితో మాట్లాడించాను, ఆ అమ్మాయితో చెప్పించాను, నా సత్యం ఏంటో చూపించాను. అప్పుడు ఊళ్ళో అందరూ నమ్మారు ఆమె ఉన్నదని. ఆమె నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు లేదని తెలుసుకున్నారు. నేను ఎప్పుడు ఈ ఊరికి కాపలా ఉంటున్నాను. నిడిచిపెట్టాడు.